Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డీజే డైలీ బ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఈ బ్లాగ్ వచ్చి తిరుపతి గంగమ్మ జాతర అనమాట. ఆ గంగమ్మ జాతరకు మేము ఇంట్లో ఎలా చేసుకుంటామనేది అయితే చూపిస్తున్నా. ఈ వారం రోజులు జాతర అయితే విశేషంగా చేస్తారండి తిరుపతిలో. తాతయ్య గుంట గంగమ్మ జాతర అనమాట. ఇంకా అక్కడక్కడ విలేజ్లో తిరుపతిలోనే ఉంటాయి కదా, అది వచ్చి ఒక్కొక్క మంగళవారం రోజు చేస్తారు. ఇక్కడ మాకు ఇంకొక జాతర కూడా ఉంటుంది, బొంతలమ్మ జాతర అని. బొంతలమ్మ గుడి ఉంది ఇక్కడ అనమాట. ఆ జాతర వచ్చే మంగళవారం అనమాట. ఈ మంగళవారానికి ఇక్కడ తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ వారం రోజుల్లో వేషాలు వేసుకొని పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరు మగ ఆడ వేషాలు వేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మేమైతే ప్రతిసారి చేస్తూనే ఉన్నాము పిల్లలకు వేషాలు వేసుకొని. సరే, ఇంకా ఇంట్లో ఆల్ట్రేషన్ పనులు ఇవి అవి ఉన్నాయనేసి చాలా అలసిపోయానమాట. అందువల్ల అయితే నేను ఈసారి వేయలేదు పిల్లలకు వేషాలు. ఇంకా నిన్న ఆదివారం రోజు అయితే అంబిలి చేసి మేము ఇంటి ముందర అలా అందరినీ పిలిచి చలివేంద్రంలాగా చేస్తామన్నమాట. ఇంకా నేను ముందు రోజే అయితే అంబిలిని బాగా కాంచేసుకున్నానండి. రాగి పిండిని ముందుగా పులిచిపెట్టి ఉంటాము ఎండలో పెట్టి. తర్వాత బియ్యము ఒక 2-3 కేజీలు వేసి బాగా ఉడకపెట్టేసి ఈ రాగి పిండి నీళ్ళు కలిపి పెట్టుంటాను కదా, దాంట్లో వేసి బాగా కలపెట్టేసి బాగా మూత పెట్టి పెట్టేస్తానమాట. ముందుగా స్టవ్ అయితే నీట్గా కడిగి పెట్టుకొని బొట్టు పెట్టి పాత్రకు కూడా పసుపు బొట్టు పెట్టి అలాగా చేసి మేము రాత్రిలోనే పెట్టేసుకుంటాను. తర్వాత ఉదయం లేచి అమ్మవారిని మేము వంటింట్లోనే ఇలాగా కింద డోరు ర్యాక్ ఉంటుంది కదా, అలా రెడీ చేసి పెట్టుకొని అమ్మవారి ముద్దను పసుపు ముద్ద చేసి పెట్టుకొని ఆ అంబిలి ఆకులో పెట్టి పెరుగు ఎర్రగడ్డలు అవన్నీ వేసి అమ్మవారి ముందు పెడతాం. మమ్మల్ని అందరినీ చల్లగా చూడు అని చెప్పి దండం పెట్టుకుంటామన్నమాట. మీ అందరినీ కూడా చల్లగా చూడమని దండం పెట్టుకున్నానండి. ఇంకైతే ఆ విధంగా చేసి తెల్లవారితో ఉదయం అయితే ఇంకా పూజా కార్యక్రమాలన్నీ మా వారైతే ఇంట్లో చేసేసారు. నేను ఇల్లు క్లీనింగ్ చేసుకొని అవన్నీ కూడా పూర్తి చేశానమాట. హారతి ఇచ్చి టెంకాయ కొట్టేసాము అంబిలి పెట్టి. తర్వాత అంబిలిని బాగా కలిపేసుకొని బయట పెట్టి చలివేంద్రం చేస్తామన్నమాట. ఇంకా సాయంత్రం కుంభం వేస్తాము. ఇంకా సాయంత్రం కుంభం వేసేదానికి ఇంట్లో అయితే ఇంకా అన్నం వంచి కరవాడు పులుసు చేసి ఇది కోడిగుడ్డు వేసి పెట్టి ఉడకపెట్టి పెట్టాను. సండే రోజు మేము చేయం కాబట్టి అమ్మవారి కోసమనే అలా చేసి పెట్టి చేశానమాట. ఇంకైతే పిల్లలు ఇంకా గుడికి తీసుకొని వెళ్ళాలంటే మా వారిని రమ్మన్నాను అనమాట. ఇదో చూడండి రెడీ అయ్యి నేను ఇంకా సాయంత్రం అయితే ఇంకా అలా చేసేసాను అనమాట. హారతి ఇచ్చి అన్నీ కూడా పూజ కార్యక్రమం చేసేసాను. సాయంత్రం ఈవినింగ్ ఆ కుంభం వేసేసాను. ఇంకా పిల్లల్ని తీసుకొని రండి పోదాము గుడికి అనేసి అంటే రాలేదు. ఆయనకు జనము కారు కూడా పెట్టేదానికి దూరంగా పెట్టేస్తారు. నేను రాను, నువ్వు ఆటోలో పో అని చెప్పేసి డబ్బు ఇచ్చేశారు. ఇంకా ఆటో అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకొని పోతే కరెక్ట్గా ఎక్కడ తీసుకొచ్చి వదిలేశారంటే ఇంకా 4 రోడ్లు కలిసే చోట వదిలేశారనమాట. ట్రెండ్స్ దగ్గర వదిలేశారు మమ్మల్ని ఆటోను. ఇంకా పోదమ్మా ఆటో అనేసి ర్యాపిడో 70 రూపీస్ అయ్యిందనమాట. సరే అయితే ఇంకా ఆడి నుంచి అయితే నడుచుకుంటూ చూపించుకుంటూ పిల్లల్ని తీసుకుని ఇదేనండి గుడి ఎంట్రన్స్ ముందర ఎంత జనంగా. ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నారనమాట. పిల్లల్ని 4 తీసుకొని హర్ష వచ్చాడు. ఇంకా నేను మా పిల్లల 3 తీసుకొని వెళ్ళామన్నమాట. పిల్లలకైతే ముఖానికి బొట్లు అలాగా పెట్టుకొని తీసుకొని వెళ్ళాను. ఇంకా 1000 కండ్ల గుండ అంటారు కదా, ఇలాంటి పెట్టుకొని అమ్మవారు పోసింది కదా అబ్బోడికి మా బాబుకి. ఇలాగైతే ఒక కుండ 50 రూపాయలంట. ఇంకేం చేస్తాం, మనకు ఇంకా కావాలి అమ్మవారి మొక్కు కాబట్టి అలాగ 4 తీసుకొని ఇంకైతే లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట. తాతయ్య గుంట గంగమ్మ గుడి లోపలికి వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా జనం అయితే బయట లేరు కానీ లోపల ఫుల్గా ఉన్నారు. అందరూ సాయంత్రం మాలాగే అనుకుని వచ్చేటట్టు ఉన్నారనమాట. పగులు వెళ్తే ఎండ, ఇంకా తెల్లవారితో కుదరదు పండ్లు, సాయంత్రం వెళ్దామని చెప్పి అనుకునే వాళ్ళనేమో అనుకుంటా ప్రతి ఒక్కరూ వచ్చేసారు. సాయంత్రం ఫుల్ జనం అనమాట. వేషాలు వేసుకొని రకరకాలుగా ఉన్నారనమాట. పిల్లలందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నాకు జనము ఎక్కువగా ఉన్నారు. ఇంకా నేను ఇంట్లోనే పొంగల్ చేసి పెట్టుకున్నానండి. ముందుగానే పెట్టుకొని తెచ్చి ఆకు వేసుకొని అక్కడ ముందర స్తంభంలాగా ఉంటుందండి, అదేనమాట గంగమ్మ రెడీ చేస్తారు రేపు మంగళవారము. నేను వచ్చి ఇది ఆదివారం బ్లాగ్ అనమాట. ఆదివారం రోజు మేము ఇలా చేసాము. అసలు మంగళవారం రోజు వీడియో తీయను కాదు, జనం అంటే గిజగిజని ఉంటారనమాట. చేయలేము, చూడలేము, అసలు అంత రష్గా ఉంటుందనేసి మేము ముందుగానే అలా పోయి వచ్చేసాం గుడికి. అయితే ఇంకా చివరికి దర్శనం అయితే చేయలేదండి, ఎందుకంటే జనంలో పిల్లలు రామన్నారు. సరే ఒకరోజు ఖాళీగానే ఉంటుంది మామూలు రోజుల్లో, అప్పుడు ఒకరోజు మంగళవారం పోయి తీసుకొని పోయి చూపించుకొని వద్దామని. ఇదేనండి గంగమ్మ. ఇక్కడ చూడండి ఆ స్తంభానికే రెడీ చేసి అలా చేస్తారనమాట విశేషంగా రేపు మంగళవారము. మామూలు ఈ వారం రోజులు ఇలా ఉంటుందన్నమాట.
హంగామాగా ఇలా చేసి ఇంకా చీర జాకెట్ అయితే పెట్టి అక్కడ కూడా పెట్టను కాలేదు. ఇంకా నేనేదో ఇంకా అట్లా ముందరకాడ పెట్టి తీసుకొని వచ్చుకున్నానండి. ఈ విధంగా చేసుకున్నాం అనమాట మేమైతే గంగమ్మ జాతర అయితే. మీ ఊర్లలో గంగ జాతరలు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. మా ఊరు తిరుపతి జాతర అయితే ఇలా చేసుకుంటారు. ఇక్కడ చూడండి వేషాలు వేసుకొని పిల్లలు వాళ్ళ దగ్గర ఫోటో వీడియో పట్టానంటే ఇంకొంచెంసేపు అలా సరదాగా వాళ్ళకు అలా పట్టించాను. ఇంకా పోయినంత దూరము మా పిల్లలు అయితే చూసిన అంగుళ్ళు బొమ్మల అంగుళ్ళు అవి ఇవి ఉన్నాయి కదా, నాకు అది కొని ఇది కొని అది కొని అనేసని ఇంకేం చేస్తాం, ఇంకా వాళ్ళు ఉన్నేటి ఆడితే చాలరా మొన్నంతా మీ డాడీ ఎత్తి పడేశారు అని చెప్పి అరిచానమాట. బొమ్మలు ప్లాస్టిక్ వస్తువులన్నీ పడేశారు, ఇంక తీసుకుని పోయినా వేస్ట్, అందుకోసమని అలా చెప్పానమాట. ఈ విధంగా అయితే మా గంగ జాతర పూర్తయిందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.